అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈ జాతకాలు, ఈ దేవుడు, దైవం, భక్తి, నమ్మకము వీటినంతా నమ్ముతారు మేడం మీరు? అస్సలు లేదండి, జీరో. లేదా? అంటే ఏదో శక్తి మనిషిని నడిపించిద్దని తెలుసు, కానీ అది జాతకమా దేవుడా ఏమీ తెలియదు. మనిషిలోని విల్ పవర్ అన్నిటికన్నా గొప్పది. ఆత్మస్థైర్యం, ఆత్మబలం వల్ల ప్రపంచంలో దేన్నైనా మార్చొచ్చని నేను నమ్ముతాను. ఇన్ఫ్యాక్ట్ దేవుడు తలరాత ఒకలాగా రాస్తే, నిజంగా దేవుడిని ఉంటే ఆయన రాసిన తలరాతని మానవుడు మార్చొచ్చు. ఆ శక్తి మనసుకుంది, మనిషికి ఉందని నేను నమ్ముతా. కాబట్టే ఇంత దూరం ప్రయాణం చేయగలిగా. నేను సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తర్వాత ఒక పేపర్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ అడిగారు, అమ్మా నువ్వు ఏ రోజైనా బాధపడ్డావా, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఇట్లా అన్నాడు, నీకుండా ఎట్లా చేశాడు, బాధపడ్డావా అని అన్నారు. నేను ఒక మాట చెప్పిన వాళ్ళకి, ఏమనంటే దేవుడు కనుక నిజంగా ఉండి బాధ్యతని పనిష్ చేయాలి, ఆమెను శిక్షించాలని చెప్పి నాకు కఠినమైన పరీక్షిస్తే ఎందుకు ఇచ్చాడు తెలుసా? మీరు చెప్పండి, ఎందుకు ఇచ్చాడు నాకు ఈ కష్టం? ఎందుకు ఇచ్చాడు అంటే కేవలం బాధ్యత మాత్రమే ఈ కష్టాన్ని దాటి బయటికి రాగలదు. దేవుడు ఏమనుకున్నాడంటే బాధ్యతని ఆపి ఆమె కష్టం ఇస్తే ఆవిడ అందరి కష్టాలు అర్థం చేసుకోగలదు. లేకపోతే ఏం చేసేదానండి, నేను నార్మల్గా మా ఎరాలో అంటే 20 సంవత్సరాల క్రితం పోతే అందరు కంప్యూటర్ సైన్స్ చదివారు, మా చుట్టాలు పక్కలు అందరు అది చదివారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, అమెరికాకి వెళ్ళిపోయారు. నన్ను కనుక దేవుడు ఇలా ఆపకపోతే, దేవుడు దైవశక్తి ఉండి ఆపకపోతే నేను అసలు ఇలా అందుబాటులో ఉండేదాన్ని కాదు కదా తెలుగు ప్రజలకి. బాలలత గారి మీద ఎందుకు అలా అంటే బాలలత గారికి దేవుడు ఏం చేశాడంటే, బాలలత అనే వ్యక్తికి ఒక ఐరన్ బాడీ ఇచ్చి, ఒక గట్టి రాయి కన్నా గట్టి గుండె ఇచ్చి, రాక్ కన్నా స్ట్రాంగ్ బ్రెయిన్ ఇచ్చి, కానీ ఏం చేశాడంటే ఇవన్నీ ఇచ్చి ఈమెకు ఒక లోపం పెట్టి ఈమె ఎట్లా దీన్ని దాటిద్దో ప్రపంచానికి ఆదర్శంగా చూపిద్దాం అనుకున్నాడు. సో అందుకని ఏం చేశాడు, నాకు ఊహ తెలియక ముందే, నాకు అంటే అప్పుడప్పుడు అడుగులేస్తున్నానంట మా అమ్మ మా నాన్న చెప్పారు, అది కూడా నాకు తెలియదు. ఆ అడుగులేసే టైంలో నాకు పోలియో వ్యాధి వచ్చేలా చేశాడు దేవుడు. కానీ నాకు చిన్నప్పుడు క్వశ్చన్ వచ్చేది, నేను 5వ తరగతి 6వ తరగతి అందరు పిల్లకాయలు ఆడుకుంటుంటారు కదా, అట్లా ఆడుకుంటున్నప్పుడు మా చెల్లి కూడా ఆడుకునేది, నాకు ఒక చిన్న చెల్లి ఉందన్నమాట, ఆమె కూడా ఆడుకునేది ఫ్రెండ్స్ బుడ్డబుడ్డ పిల్లలతో. అప్పుడు నాకు దూరంగా చూసి నాకు గచ్చిగా అనిపించేది, అసలు వాళ్ళ పైన చాలా కచ్చి కూడా వచ్చేది. ఎట్లా నాకెందుకు ఇంత కష్టం పెట్టాడు దేవుడు, నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నేను కూడా అందరిలాగా పరిగెడుతుంటే, అందరిలాగా ఉరికిపోతుంటే నాకు కూడా జీవితం బాగుండే కదా అని నన్ను అందరు చూడట్లే, అందరు పట్టించుకోవటం. ఇంకా చాలా చెప్పాలి. ఎట్లా అంటే నేను చిన్నప్పుడు నాకు ఒక తాత ఉండేవాడు, మా అమ్మ వాళ్ళ నాన్న, నేనంటే ఆయనకి ప్రాణం. నన్ను ఇట్లా చేతిలో పెట్టుకున్నాడు, నాకు ఈ జబ్బు రాగానే ఇక నా చేతిలో పెట్టుకున్నాడు అనమాట. మా పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే అక్కడ అందరూ వడ్డానాలు పెట్టుకున్నప్పుడు మా తాతని అడిగిన, ఎప్పుడు నేను 2nd క్లాసో 3rd క్లాసో, తాత నాకు కూడా వడ్డానం కొని పెట్టని. మా తాత కొనిద్దామని చెప్పి మా చుట్టాలందరిని పిలిచి, ఈ సంవత్సరం నా పంట వస్తుంది, మా మనవరాలకి వడ్డానం చేయాలంటే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, నాకు ఇంకా అది గుర్తు అనమాట. మీ మనవరాలకి వడ్డానం కొంటే ఆమె నడిస్తే కదా అందరు కనిపించేది, మామూలుగా ఎట్లా కనిపిస్తుంది అని అడిగారు. ఆ మాట నాకు ఇంకా హిట్ నా మనసులో, అది అంతే ఉంది. అంటే నడిచిన వాళ్ళదే లోకం, కాలు చేతులు బాగుంటేనే వాళ్ళు మనుషులు. ఈ రోజులో ప్రపంచం అట్టా అయిపోయింది కదండి, మనుషులు అందరూ చూడటానికి బాగుండాలా, కాళ్ళు చేతులు బాగుండాలా, అన్నీ ఉంటేనే వాళ్ళు చేయగలరు, వాళ్ళే లోకం అంటారు. కానీ నేను అనుకున్నా దేవుడు ఇట్లా రాశాడు కదా, ఒక దేవుడు అనేవాడు ఉంటే ఇట్లా రాశాడు కదా, ఆ తలరాతను మార్చే శక్తి కూడా నాకు ఇచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి మాటలు బాగా గుర్తుంటాయి. నాకు ఆ అభిమానం చాలా ఎక్కువ ఉంటుంది మనసులో. అంటే నన్ను కూడా సమానంగా చూడాలి, నేను కూడా మనిషినే. ఒక పక్క అందరు నా వయసు పిల్లలందరికీ అన్నీ కొనుక్కుంటున్నారు, నాకు మా తాత కొనిస్తానంటే అందరూ చాపారు. ఆ రోజు నాకు అప్పుడు అనిపించింది, పెద్ద అయితే వీళ్ళకి పాఠం చెప్పాలి, గట్టి పాఠం చెప్పాలని, అని చెప్పాలి. మీ తాత వడ్డానం కొనియాలంటే మీ వాళ్ళు అడ్డుకున్నారు మేడం. ఈరోజు వడ్డానాలు చేయించుకునే పరిస్థితిలోకి మీరు వచ్చారు, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అసలు ఇప్పుడు ఈరోజు ఎవరు నన్ను చూసి చాలా ఎక్సైట్ అయిపోయి, ఇంత ఈమె మా బంధువు, మా చుట్టాలు, ఇలాంటి అమ్మాయి మా ఇంటి ఫంక్షన్కి వస్తే బాగుండు, అందరు చూసి ఈమె మీ బంధువా అంటారని చెప్పి అందరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎక్సైట్ అవుతున్నారు అనమాట. బాలలత గారి ఒక ఆభరణం కదా, అదే ఆభరణం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నా పేరే ఒక ఆభరణం నాకు అయిపోయింది. కాబట్టి నాకు ఇంకేం ఆభరణాలు అవసరం లేదు. నోట్లో మచ్చలు ఉన్నాయి మేడం మీకు, నేను ఏది చెప్తాను నిజమవుతుంది. అదే మేడం, మా ఛానల్ బాగా ఎదగాలనుకోవాలి. ఖచ్చితంగా మీలాగా మీ ఛానల్ కూడా ఎదగాలి. మీరు ఆల్రెడీ ఎదిగారు, మీలాగా మీ ఛానల్ ఎదగాలి. ఛానల్తో పాటు నేను ఎదగాలి. లేదు, మీరు ఫస్ట్ ఎదిగేశారు. అదే మేడం, ఇప్పుడు ఛానల్ ఎదిగితే నేను మరింత ఎదుగుతాను. ఖచ్చితంగా మీ ఛానల్ ఎదుగుతాడు. ఇంత హ్యాపీగా ఉన్నారు, అంగవైకల్యాలు అంతా జయించేశారు, మీరు జీవితాన్నే జయించేశారు మేడం. మీరు
మరి ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి. అంటే కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారు, కానీ అంటే బాలలత గారు ఎక్కడ జన్మించారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, తండ్రి ఏం చేసేవాడు, తల్లి ఏం చేసేది, అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? ఒకటి చెప్తా, బాలలత గారు ఎక్కడ జన్మించారో ప్రశ్న అడగొద్దు. ఎందుకంటే బాలలత గారు 2 తెలుగు రాష్ట్రాలకి సొంతం. ఎక్కడికి వెళ్ళినా పుట్టుక అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నేను వాళ్ళ ఆడబడుచునే. ఓకే, నేను చెప్పను నేను ఎక్కడ పుట్టానో, కానీ ఒక్కటి మాత్రం ఇప్పుడు చెప్తా. మా నాన్న అమ్మ ఇద్దరు నన్ను బాగా చూసుకున్నారు. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్ మీలానే. ఏం పేరు మేడం? శౌరయ్య గారని, అప్పట్లో ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాళ్ళు. శౌరయ్య ఆయన నాకు అంటే అందరూ నన్ను కిందకి లాగుతున్న టైంలో కూడా జర్నలిస్ట్కి చాలా అభ్యుదయ భావాలు ఉంటాయి. అంటే ఆడపిల్లని తక్కువ చూడకుండా, లేదా నడవలేని పిల్లని తక్కువ చూడకుండా అట్లా లేదు. నన్ను చాలా ముందుకు నడిపించారు. నేను ఈరోజు ఎంతో కొంత మీ ముందుకు రాగలిగానంటే నేను చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన ధైర్యం, చాలా మంచి ధైర్యం ఇచ్చారు ఆయన నాకు. నా ముందుకే ఎవరు ముందుకనే మీరు ధైర్యంగా వెళ్తారు, ధైర్యంగా మాట్లాడతారు. అలాంటి స్వభావం మీద అసలుకి అంత విల్ పవర్ ఇచ్చారు మీకు. అసలుకి నాగరాజ్ ఏంటి, నాగరాజ్ ఎక్కడికైనా దేశంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళగల మీతో మాట్లాడడం చాలా కష్టం. దేశంలో ఎవరితో మాట్లాడుతుంది. మీరు రాజకీయ నాయకురాలు కాదు, ఓకేనా? రాజకీయ నాయకురాలు అయితే అది ఒప్పుకుంటాను. ఎక్కడో ఒకసారి ట్విస్ట్ చేస్తాను నేను, ఖచ్చితంగా నేను వదిలిపెట్టాను నేను. మీరు బ్యూరోక్రాట్స్ని తయారు చేస్తున్నారు, దేశానికి దిశానిర్దేశము చూపించే, ఈరోజు ముఖ్య భూమికి పోషించే దేశంలో ఒక సివిల్ సర్వెంట్స్ని తయారు చేస్తున్నారు మీరు. మీకేంటి మేడం అసలుకి బాలలత గారు? థ్యాంక్ యూ. అమ్మగారి పేరు మేడం? మా అమ్మగారి పేరు విజయ్ గారు. విజయ్ గారు హోమ్ మేకర్ మేడం? హోమ్ మేకర్. ఓకే. నాన్నగారు అంటే జర్నలిస్ట్గా ఎంప్లాయ్ మేడం అయినా ఒక కంట్రిబ్యూటర్గా పనిచేశారా? మా నాన్నగారు ఆంధ్రజ్యోతిలో 30 సంవత్సరాలు పనిచేశారు. ఓకే, అంటే ఎంప్లాయీగా న్యూస్ ఎడిటర్ లాగా చేశారు. ఓకే. మీరు రాజకీయాల్లో అయితే లేరు మేడం, మీరు బ్యూరోక్రాట్స్ని తయారు చేస్తున్నారు. రాజకీయ నాయకులు అయితే నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉంటానంటే ఈ ప్రాంతాల వారిగా నాకు విభేదాలు వచ్చి నాకు ఏమైనా విడిపోతారేమో అనే ప్రాబ్లం వస్తుంది. కనిపించదా నాగరాజు గారు? లేదు మేడం, మీరు మీ జన్మస్థలం చెప్పమంటే ఎవరికైనా శ్రీకృష్ణుడి జన్మస్థలం ఎక్కడంటే ఎవరైనా టక్ అని చెప్పేస్తారు కదా, అట్లా బాలలత గారు జన్మస్థలం చెప్పుకోవడానికి ఆందోళన, భయమో, ఇంకోటి ఎందుకు? నాకు 2 రాష్ట్రాల ప్రజలు, ఎవరైనా 2 రాష్ట్రాల ప్రజలకు మీరు విద్యాబుద్ధులు లేరు అంటే ఒక ఐఏఎస్ తీర్చిదిద్దుతున్నారు, ఐపీఎస్ తీర్చిదిద్దారు, సివిల్ సర్వీస్ గా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఇక్కడ రాజకీయం అయితే నేను ఆంధ్రాకి ఇక్కడ తెలంగాణలో నన్ను ఆదరిస్తారో లేదో, ఒకవేళ నాది తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళు నన్ను ఆదరిస్తారో లేదో అనేది లేదు. మీకు వైజాగ్ లో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, మీరు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు. అందులో జన్మస్థలం చెప్పడానికి కాదండి. బాలలత అనే వ్యక్తి బ్యూరోక్రసీని దాటి, అంటే బ్యూరోక్రాట్లను తయారు చేసే వ్యక్తిగా దాటి 2 తెలుగు రాష్ట్రాల మనసులో ఉన్న వ్యక్తిగా అయిపోయింది. ఎక్కడ పోతే అక్కడ నన్ను అడుగుతారు, నీదే ఊరమ్మా, నీదే కులం, నీదేం అన్ని అడుగుతారు. ఎవరైనా మీ కులం అని చెప్తా. అది మానవ కులం అంటే అలా ఏ ఊరు అన్నా అంటే ఈ దగ్గర మా బంధువులు ఉన్నారు, నీ పక్కనే మా ఊరని చెప్తా. నాకు అట్లా ఎప్పుడు ఇష్టం, ఎందుకంటే అందరి కళల్లో నన్ను ఓన్ చేసుకోవాలా, నన్ను సొంతం చేసుకోవాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్నప్పుడు వాళ్ళ కళని తగ్గించాలని ఇష్టం నాకు లేదు. నేను కూడా నాకు అందరి మనిషిని అనిపిస్తుంది అనమాట. చెల్లి ఏం చేస్తున్నారు మేడం? అమెరికాలో డాక్టర్ అండి. అమెరికాలో డాక్టర్. అక్క ఏమో ఇక్కడ ఒక కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్నారు, అంతే కదా? అంతే. ఓకే మేడం, మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? నాదంతా ఎక్కువ మా నాన్నగారు జర్నలిస్ట్ అన్నాను కదా, ఆయన అంతా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాదు, ఇట్లా ఆంధ్రజ్యోతిలో అప్పట్లో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి 3-4 ఏళ్ళకి ఒకసారి. అట్లా విజయవాడ, తర్వాత తిరుపతి, తర్వాత విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్. మేడంది విజయవాడ, నాన్నగారు అక్కడే మొదటగా పనిచేశారు, అక్కడ నుంచే షిఫ్ట్ అయ్యారు నాన్నగారు, తర్వాత హైదరాబాద్కి సెటిల్ అయ్యారు. బాగా ఇది నోట్ చేసుకోండి, తెలియని వారు ఎవరైనా